అలా ప్యాంట్ ఎత్తేసి టీషర్ట్ దించేసి జుత్తు చెరిపేసి మాయిశ్చరైజర్ అప్లై చేసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? కేవీహెచ్పిలో స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడానికి. ఆగండి వాచ్ పెట్టుకోవడం మర్చిపోయా. ఇంక స్టార్ట్ అవుదామా? కొంచెం లాంగ్ వెళ్ళాలి కాబట్టి హెల్మెట్ పెట్టుకొని వెళ్దాం. అయ్యి బాబు పెట్రోల్ కూడా కొట్టించాలి. సో దగ్గరలో బంక్ చూసి అక్కడ పెట్రోల్ కొట్టించాను. ఇంకా మ్యాప్ పెట్టుకొని కేబీహెచ్పి స్టార్ట్ అయ్యాను. దారిలో వస్తుండగా ఒక బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డారు. వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు. వర్షం పడుతున్నప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి గాయస్. ఫస్ట్ ఈ టిఫిన్ షాప్ కనిపిస్తే ఇక్కడ గుంత పొంగడాలతో స్టార్ట్ చేసాం. ఈ ఐటెంతో పాటు చట్నీ కూడా బాగుంది. నెక్స్ట్ పుల్లట్లు ట్రై చేసాం. కానీ మా ఓడు బ్యాగ్ నుంచి బాక్స్ ఒకటి తీసాడు. అందులో మటన్ కర్రీ వండుకొని తెచ్చాడంట. దాంతో ట్రై చేసాం. ఎంత ప్రేమరా నేనంటే. టేస్ట్ అయితే బాగుంది గైస్. బాగా కుక్ చేశాడు. మంచి పనోడే. తర్వాత ఇదేదో పనసాకులు ఇడ్లీ అని తీసుకున్నాం. ఇది టేస్ట్ అంత పెద్ద అనిపించలేదు, నార్మల్గానే ఉంది. తర్వాత వేడివేడిగా పునుగులు ట్రై చేసాం. ఇట్స్ గుడ్. అక్కడ హెవీ అయ్యిందని కాసేపు గ్యాప్ ఇచ్చి హైటెక్ ఫుడ్ పార్క్ వచ్చాం. ఇక్కడ షాపులు కూడా ఏం తీయలేదు. అలా తిరిగి ఏం చేయాలో తెలియక లాస్ట్కి ఐస్ గోలా ట్రై చేసాం. బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ చెప్పా. ఇదేంట్రా పానకంలో ఎంత తీయగా ఉంది. సర్లే ఏదో వేసేద్దాం. షుగర్ ఫ్యాక్టరీకి కూడా షుగర్ వచ్చేసేలా ఉంది దీని టేస్ట్ చూస్తుంటే. కాసేపటికి నా సిరప్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అడిగితే ఆ భయ్య వేస్తాడో వేయడో. సర్లే ఏదో అడిగేద్దాం అని అడిగాను. రెండోసారి కూడా వేసాడు. అయినా పానకంగా ఎందుకు వేయడు. గైస్ నేను వెరీ రేర్గా ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ అనేవి ట్రై చేస్తాను. మీకు డైలీ ఇలా బయట తినే అలవాటు ఉంటే ఆపేయండి. ఇలాంటివి రోజు తింటే మన బాడీ షెడ్కి వెళ్ళిపోవడం ఖాయం. వెళ్ళే ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.